మల్టీలింగ్వల్ ఇష్యూస్. ఎన్ఎల్పిలో మనకి టోకెన్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మల్టీలింగ్వల్ ఇష్యూస్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో కలిపి ఏమేమి ఇష్యూస్ వస్తాయి నార్మల్గానే. ఇది ఒక సెంటెన్స్ ఉంది చైనీస్లో, దీంట్లో చూస్తే 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీన్ని ఇట్లా 6 క్యారెక్టర్స్ని 6 టోకెన్స్లా డివైడ్ చేయొచ్చు మనకు నార్మల్ తెలియనప్పుడు, అదే ఎన్ఎల్పి. కానీ మళ్ళీ మీనింగ్ వైజ్ చూస్తే ఏమవుతుంది, ఈ ఫస్ట్ లెటర్ అంటే ఐ, తర్వాత ఇదంటే లవ్, నెక్స్ట్ 2 లెటర్స్ అంటే బీజం, నెక్స్ట్ 2 లెటర్స్ అంటే ఇది. అంటే మనం మనకు తెలియకుండా చేస్తేనేమో వీటిని 6 టోకెన్స్లా డివైడ్ చేస్తాం, మీనింగ్స్తో చేస్తేనేమో ఇట్లా 4 టోకెన్స్ లాగానే డివైడ్ అవుతుంది. అట్లా స్క్రిప్ట్స్ లేని లాంగ్వేజెస్లో, ఇంకా కరెక్ట్ ప్రాపర్ డెఫినేషన్ లేని లాంగ్వేజెస్లో కొన్ని ఇష్యూస్ వస్తాయి, వాటినే మల్టీలింగ్వల్ ఇష్యూస్ అంటారు. దీంట్లో మెయిన్గా 3 ఇష్యూస్ ఉంటాయి. టోకెనైజేషన్ ఫస్ట్ వన్. టోకెనైజేషన్ అంటే డివైడింగ్ ద సెంటెన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ ఇండివిజువల్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఇదే ఎగ్జాంపుల్, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ ఉంటే దాన్ని ఇట్లా డివైడ్ చేస్తాం ఒక్కొక్క దాంట్లో. కాకపోతే ఒక్కొక్కసారి అది ఇంకా పంక్చుయేషన్ మార్క్స్ ఉన్న దాన్ని ఒక వర్డ్లా తీసుకోవాలి, స్పేసెస్ని ఒక వర్డ్లా తీసుకోవాలి, అట్లా చేయాలి. నెక్స్ట్ ఇది కేస్. కేస్ రిఫర్స్ టు ద క్యాపిటలైజేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ పీస్ ఆఫ్ టెక్స్ట్. కొన్నిసార్లు ఆ ఎన్ఎల్పికి తెలియక అన్నిటినీ స్మాల్ కేసెస్లోనే ఇస్తుంది, లేదంటే అన్నిటినీ క్యాపిటల్ కేసెస్లోనే ఇస్తుంది. మనకి ప్రాపర్గా ఏది స్మాల్లో ఇవ్వాలి, ఏది క్యాపిటల్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ లెటర్ ఉందనుకో ఏదైనా వర్డ్లో అది క్యాపిటల్ ఇవ్వాలి. మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ అనుకో అది ఫస్ట్ లెటర్ కాదు, కానీ అది కంట్రీ కాబట్టి ఫస్ట్ లెటర్ ఇది క్యాపిటల్ ఇవ్వాలి. అట్లా కేసులో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, అదొక ఇష్యూ. నెక్స్ట్ ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ అంటే ఏంటంటే కన్వర్టింగ్ టెక్స్ట్ని న్యూమరికల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం, 1s and 0sలో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. దీన్ని ఎట్లా చేస్తామంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 వర్డ్స్ కదా, 9x9 మ్యాట్రిక్స్ లాగా డివైడ్ చేస్తాం. అన్ని జీరోస్, డయాగ్నల్స్ ఒకటి 1 పెడతాం. ఇవి చిన్న సెంటెన్సెస్కి చేయొచ్చు, కానీ ఎంత పెద్ద టెక్స్ట్ ఉంటే ఇంకా కన్వర్ట్ చేయడం చాలా టఫ్, కాబట్టి ఇది ఇంకో మల్టీలింగ్వల్ ఇష్యూ. కాకపోతే కింద ఇంకా 2 ఇచ్చిర్రు ఇష్యూస్. నెక్స్ట్ ఇది వర్డ్ సెగ్మెంటేషన్. వర్డ్ సెగ్మెంటేషన్ అంటే ఒక్కొక్క ఇండివిజువల్ వర్డ్ని ఐడెంటిఫై చేసి అవి ఎక్కడ సపరేట్ చేయాలి, ఎక్కడ సపరేట్ చేయొద్దు అన్నది చూసుకోవాలి. దానికి ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇది ఇచ్చినాం కదా, అదే ఆ చైనీస్ది చెప్పినాం చూడు, దానికి ఎక్కడ డివైడ్ చేయాలని తెలియదు, అదొక ఇష్యూ. తెలియకపో ఒకసారి ఇట్లా చేయాలి యాక్చువల్గా, అదేమో 6 లెటర్స్ని 6 టోకెన్స్లా డివైడ్ చేస్తుంది, అది వర్డ్ సెగ్మెంటేషన్ ఇష్యూ. ఇంకా కొన్ని లాంగ్వేజెస్ ఎట్లుంటాయంటే జాపనీస్ ఇంకా థాయిలో అసలు వర్డ్స్లో స్పేసెస్ ఇవ్వకుండా రాస్తారు, అప్పుడు ఏది వర్డ్ ఏది సెంటెన్స్ అసలు దానికి అర్థం కాదు. సో అది అది ఇంకా డిఫికల్ట్ అవుతుంది, అందుకని వర్డ్ సెగ్మెంటేషన్ ఒక ఇష్యూ. నెక్స్ట్ ఇది మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్, ఇంకా అవి ఏ రూల్స్తో వర్క్ చేస్తాయి అని. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ వర్డ్ అనేది మార్ఫిమ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ అన్హ్యాపీలీ అని ఉందనుకో, ఒకటే వర్డ్ మళ్ళీ కన్లో 3 మీనింగ్స్ ఉంటాయి. అన్ అంటే ఏంటి, నాట్. హ్యాపీ అంటే రూట్ వర్డ్. లీ అంటే ఇన్ ఏ పర్టికులర్ వే. అట్లా ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది కాబట్టి అది ప్రతిసారి అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేదు. మళ్ళీ ఇందులోనే స్టెమ్మింగ్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ వర్డ్ని దాన్ని రూట్ ఫామ్కి రెడ్యూస్ చేయడం అంతే. మార్ఫోలాజికల్ అనాలిసిస్ అంటే వర్డ్స్ని మార్ఫిమ్స్ లాగా బ్రేక్ చేయడం. మార్ఫోలాజికల్ జనరేషన్ అంటే ఆల్రెడీ ఉన్న వర్డ్స్తో న్యూ వర్డ్స్ క్రియేట్ చేయడం అంతే.